నమస్కారం అండి. ఈరోజు ఏపీలోని ముఖ్య వార్తలు చూసుకుంటే, జగన్ రెడ్డి ప్రభుత్వానికి ఘోర పరాజయం తప్పదని తెలుసుకున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి సచివాలయం నుంచి కీలకమైన ఈ ఫైల్స్ను మాయం చేసే పనిలో ఉన్నారని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి కనకపర్తి శ్రీనివాసరావు విమర్శించారు. అడ్డగోలుగా వ్యవహరిస్తున్న సీఎస్ పట్ల కేంద్ర ఎన్నికల కమిషన్ ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తుందని ప్రశ్నించారు. చూడండి, జవహర్ రెడ్డి గారు చేస్తున్నారంట. నెక్స్ట్, సీఎం జగన్ గారు గన్నవరం ఎయిర్పోర్ట్లో సీఎం జగన్కు ఘన స్వాగతము. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటన ముగిసింది. సీఎం కుటుంబం రాష్ట్రానికి చేరుకున్నది. గన్నవరం ఎయిర్పోర్ట్లో సీఎం జగన్కు ఎంపీ విజయసాయిరెడ్డి, నందిగం సురేష్, మంత్రులు జోగి రమేష్, వేణుగోపాల్ కృష్ణ, మేరు నాగార్జున, కొట్ల సత్యనారాయణ స్వాగతం పలికారు. ఈరోజే లండన్ నుంచి వచ్చాడు జగన్ గారు. ఎలక్షన్లు ఇంకా కౌంటింగ్ ఉంది కదా, కౌంటింగ్ కోసం వచ్చాడనమాట. నెక్స్ట్, అసైన్డ్ భూముల క్రమీకరణ పేరుతో విశాఖ కేంద్రంగా భూముల కుంభకోణంపై పత్రికల్లో పెద్ద ఎత్తున వస్తున్న వార్తా కథనాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరా తీశారు. అసైన్డ్ భూముల క్రమీకరణ పేరుతో విశాఖ కేంద్రంగా భూమి కుంభకోణాలపై పత్రికలు వచ్చిన వార్తా కథనాలపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆరా తీశారు. శుక్రవారం సాయంత్రం ఆయన హైదరాబాద్ నివాసంలో పలువురు పార్టీ అభ్యర్థులు ఇతర నేతలతో కలిశారు. వారిలో విశాఖ నగర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, నెల్మల్ల ఇన్ఛార్జ్ బంగరాజు తదితరులు ఉన్నారు. అసైన్డ్ భూముల క్రమీకరణ పేరుతో విశాఖ చుట్టుపక్కల భారీ కుంభకోణం చోటు చేసుకుందని వారు చంద్రబాబుకు చెప్పారు. చూడండి, భూములన్నీ అప్పుడే విశాఖలో కుంభకోణాలు నడుస్తున్నాయంట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీత రచన పోటీ. ఆంధ్రప్రదేశ్ భౌగోళిక, సాహిత్య, సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పి గీత రచన పోటీలు నిర్వహిస్తున్నామని, ఎంపికైన గీతానికి 1,00,000 బహుమతులు అందజేస్తామని ఆంధ్ర సార్వత్వ పరిషత్ అధ్యక్షుడు గజ్జల శ్రీనివాస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంకోటి చూస్తే, ఎన్నికల ఫలితాలపై విపరీతంగా పందాలు. కూటమి గెలుస్తుందని అత్యధికులు. వైసీపీపై కాసేందుకు ఎవరు ముందుకు రాని పరిస్థితి. దాంతో కీలక నియోజకవర్గ ఫలితాలు, ప్రముఖుల మెజార్టీపైన పద్దెరాయల దృష్టి. శ్రీకాకుళం, శ్రీకురుపల్లి, విశాఖపట్నం నార్త్ వెస్ట్, ముడుగల, పాడేరు నియోజకవర్గాల్లో గెలుపు ఓటములపై చంద్రబాబు, జగన్, పవన్ కళ్యాణ్కి లభించే మెజార్టీలపైన బెట్టింగు. టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీలకు లభించే ఎంపీ స్థానాలపైన కూడా చేతులు మారుతున్నాయి. కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయంట. చూడు, సినీ బెట్టింగ్ అట్లా ఉంది. ఇది వార్తలండి. ఇంకో వార్త చూసుకుంటే, మనం మెయిన్గా పవన్ కళ్యాణ్ గారండి 21 సీట్లలో నిలబడినాడు. నాకు తెలిసి అయితే 15 నుంచి 18 సీట్లు పవన్ కళ్యాణ్కి వస్తాయండి. ఎందుకంటే ఒక డైనామిక్ లీడర్గా, మంచి లీడరు, మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో కూడా, ప్లస్ కాపులంతా మంచిగా ఈసారి సహకరించారండి. ఆంధ్రాలో కావచ్చు, రాయలసీమలో బలిజలు కూడా మంచిగా ఈసారి బాగా ఓట్లు వేశారండి. ఆంధ్ర సైడ్ కాపులు, రాయలసీమ సైడ్ బలిజలు ఈసారి పవన్ కళ్యాణ్కు బాగానే ఆదరించారు. 15 నుంచి 18 సీట్ల వరకు రావచ్చునని సర్వేలు చెప్తున్నాయి. పవన్ కళ్యాణ్ కూడా మంచి మెజార్టీ వస్తుందని అందరూ అంటున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ను ఓడించాలని ఎంతమంది చూసినా పవన్ కళ్యాణ్ గాలి కొట్టుకొని పోతారండి. ఈసారి ఎవరు కూడా నిలబడరు.
పవన్ కళ్యాణ్ ఓడించాలనే వాళ్ళ ఎవరు కూడా గాలికే కొట్టుకొని పోయే స్థితిలో ఉంటారండి. కాబట్టి పవన్ కళ్యాణ్ అనే ఆయన భారీ మెజార్టీ దిశగా గెలుస్తాడు. 15 నుంచి 18 సీట్ల వరకు అతనికి వస్తాయని సర్వేలు కూడా చెప్తున్నాయి. కాపులు కానీ రాయలసీమలో బలిజలు కానీ బాగా ఓట్లు వేశారండి ఈసారి. ఎందుకంటే మన నాయకుడు అని వాళ్ళ ఇంట్లో నాయకుడు అనుకొని ఓట్లు వేశారండి. ఈసారి రాయలసీమలో కూడా బలిజలు బాగా ఓట్లు వేసినట్టు సర్వేల్లో చెప్తున్నాయి. జనాలు కూడా అనుకుంటున్నారండి పవన్ కళ్యాణ్కు బాగా ఓట్లు వేశారని, మంచిగా ఉంటారు, మంచి నాయకుడు అని చెప్పి కూడా అందరూ అనుకుంటున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్కి 15 నుంచి 18 సీట్లు పక్కా వస్తాయండి. దాంట్లో ఏం లేదు. పవన్ కళ్యాణ్ కూడా ఇంచుమించు లక్ష మెజార్టీతో గెలవచ్చనని అనుకుంటున్నారు. కాబట్టి ఏం లేదు. ఎట్లయినా సరే ఏపీలో కూటమికి 130 నుంచి 150 సీట్ల వరకు ఎట్టి పరిస్థితుల్లో తగ్గవండి. లోకేష్ కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళు మంచి మెజార్టీలతోనే గెలుస్తారు. కానీ జగన్కు మటుకు మెజార్టీ తగ్గుతుందని సర్వేలు చెప్తున్నారు. ఎందుకంటే జనాలలో ఒక భేదపాదం వచ్చింది. డెవలప్మెంట్ లేదు. ఒక అమరావతి డెవలప్మెంట్ లేదు. అమరావతి రాజధాని అంటూ లేదు. ఇంకో విషయం ఏమంటే హైదరాబాదుతో ఉన్న 10 సంవత్సరాల రాజధాని రేపుడితో లాస్ట్ అయిపోయి, ఈరోజే లాస్ట్. ఇంకా రేపటి నుంచి హైదరాబాదుకు ఆంధ్రప్రదేశ్కు సంబంధం లేదు. 10 సంవత్సరాల ఉమ్మడి రాజధాని అంటూ ఇచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ ఈరోజు లాస్ట్. ఈ రోజుతో అయిపోతుంది. రేపటి నుంచి హైదరాబాదు తెలంగాణకే రాజధాని. ఉమ్మడి రాజధాని అంటూ హైదరాబాద్ ఉండదు. కాబట్టి అందరూ కూడా మనకు ఇంకన్నా పాలకులు ఇంకా తెలుసుకోకపోతే ఆంధ్రప్రదేశ్ చాలా వెనుకబడిపోతుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కావాలి, అమరావతి డెవలప్మెంట్ కావాలి అనుకునే వాళ్ళు ఈసారి మంచిగా ఓట్లు వేశారు. కూటమి మంచి మెజార్టీతో గెలుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు రాగానే అమరావతిని మంచిగా డెవలప్ చేస్తాడు. హైదరాబాద్ లెక్క అమరావతి కూడా డెవలప్మెంట్ కావాలనేదే నేను కోరుకుంటున్నా అండి. నాకు ప్రజలు బాగుండాలి, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రావాలనేదే నా కోరికండి. నా ఛానల్ నచ్చితే నన్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఆదరించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. సాయంత్రం 6:30 గంటలకు ఇది మనకు ఎగ్జిట్ పోల్స్ వస్తాయండి. ఎగ్జిట్ పోల్స్లోని క్లియర్గా తెలిసిపోతాయండి. నేను చెప్తున్నా కదా, 130 నుంచి 150 సీట్ల వరకు కూటమికి వస్తుంది. మీరు అంటే చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్.